తెలంగాణలో మద్యం ధరలు బాదుడు. అవును, తెలంగాణలో మరింతగా మద్యం ధరలు అయితే పెరిగిపోతూ ఉన్నాయి. 15-20% పెరిగే ఛాన్స్. సర్కార్కు చేరిన కమిటీ నివేదిక. ఆదాయం పెంపుపై ప్రభుత్వం దృష్టి. ఇక కొత్త బ్రాండ్లు కూడా ఎంట్రీ అయితే కాబోతున్నాయి. మద్యం ధరల పెంపునకు సంబంధించిన దస్త్రం ముఖ్యమంత్రి రేవంత్ వద్దకు చేరింది. ప్రస్తుత ధరలకు అదనంగా మరో 15% మేర పెంపు ఉండొచ్చని తెలుస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రావాలని చెప్పేసి భావిస్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 4 ఏళ్లుగా అవే ధరలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు పెంచాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారన్నమాట. ఒక కమిటీని అయితే వేశారు. ఈ కమిటీ అయితే నివేదికను ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది. మద్యం సరఫరాకు 91 కంపెనీలు ముందుకు వచ్చాయని, బీరు, బ్రాందీ, విస్కీ, రమ్ము, వైను, ఫారిన్ లిక్కరు సహా మొత్తంగా 1032 బ్రాండ్లు కోట్ చేశాయని చెప్పేసి అన్నారన్నమాట. ఇక కమిటీ అయితే నివేదిక ఇచ్చింది. ధరలు ఎంతవరకు పెంచవచ్చు ఏంటి అనేది దానికి సంబంధించి భారీగా పెరుగుదల మద్యం కొనుగోలు రేటుగా పిలిచే ఇష్యూ ప్రైస్కు పెంచడం ద్వారా బేసిక్ ధరలో మార్పు రానుంది. దీంతో చీప్ లెక్కర్తో పాటు మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలకు రెక్కలు వచ్చే అవకాశం అయితే ఉంది. తెలంగాణలో అన్ని రకాల మద్యం ధరలు ఇతర పొరుగు రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నాయని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ఏపీలో మద్యం ధరలు తెలంగాణ కంటే తక్కువగా ఉండటంతోనే అక్కడి నుంచి ఎన్డీపీ రాష్ట్రంలోకి అయితే వస్తుందని ఎన్ఫోర్స్మెంట్ అయితే తెలిపింది. పెరుగుతున్న మద్యం ధరలతో ప్రజలపై 2500 కోట్ల అదనపు భారం పడుతుందని సమాచారం. ఇక 180 ml చీప్ లెక్కర్ ధర 110 రూపాయలు ఉంది. దీనిపై మరో 20 రూపాయల వరకు పెరిగే అవకాశం అయితే ఉంది. చీప్ లెక్కర్ మొదలుకొని మీడియం, ప్రీమియం, విదేశీ దిగుమతులు మద్యం వరకు అన్ని రకాల బ్రాండ్ల మీద కూడా ధరలు పెంచడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైందనమాట. ఇది మనకి దాదాపు ఒక చీప్ లెక్కర్ మీద 20 రూపాయలు పెరుగుతుందంటే మిగిలిన వాటి మీద దాదాపు ఇంకా ఎక్కువ పెరుగుతుందని చెప్తున్నారు. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.